తండ్రి నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలం అంతయు అద్భుతమైన మీ సజీవ రెక్కల చోటున భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ నూతనమైన దినంలో నూతనమైన సరికొత్త అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టి ఉన్న దేవుడా, ఈ దినమంతయు మీ నామ మహిమార్థమైన పాత్రగా నిలిచి నడుచు మీ సహాయం నాకు అనుగ్రహించినందుకొరకు మీకు వందనాలు. ఈ సమయం ముందు జరుగుతున్న ఆరాధనలంతట్లో మీరు ఆశల్ని ఉండండి అయ్యా. నేను మాట్లాడుతుండగా అది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని, పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటినీ కూడా మీ ఆధీనం, మీ స్వాధీనంలో ఉంచుకుని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలని నెరవేర్చగోరేటువంటి పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డలో కూడా తండ్రి చూచుటకు మీ కృప అందించి సహాయం చేసి, అందుని బట్టి మీరే సమస్త ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని నజరేయుడని యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటా ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరొక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి దినమునకు నడిపించబడ్డానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అది రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వినూతనమైనటువంటి ఒక గొప్ప విషయాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా శ్రేష్టమైంది. ఇది ఒక మర్మంగా ఎంచుకుందామా, లోతైనటువంటి సందేశంగా ఎంచుకుందామా, అది ఏ విధంగా మీరు ఎంచుకున్నప్పుడు కూడా మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి మార్పును, మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి కార్యాలను జరిగించడానికి ఈ సందేశం ఉపయోగపడుతుందని నేను అంటాను. ఇంతకీ ఈరోజు నేను చెప్పబోయేటువంటి సందేశంలో అనకూడనటువంటి, చెయ్యకూడనటువంటి ఒక పాపం దాగి ఉంది. వాస్తవానికి నేను కూడా అలాంటి పాపం చేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తినే. బహుశా మీరు కూడా ఇలాంటి పాపాన్ని జరిగించి ఉన్నారేమో. ఒకవేళ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయంలోకి, గ్రహింపులోకి రావాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, చెయ్యం, క్రియ చెయ్యం, లేదంటే పని జరిగించాం, కానీ అనుకుంటా ఉంటాం. చాలాసార్లు మేము అనుకున్నామండి అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటాం. ఏ విషయాల్లో అనుకుంటాం చెప్పండి? ఏ విషయాల్లో అనుకుంటాం? జ్వరం తగ్గిపోయింది అనుకున్నానండి, నేను టీ బాగా పెడతాను అని అనుకున్నానండి. ఇలాగ చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. సెల్ఫ్ ఎప్రిషియేషన్ అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు మాత్రం అనుకుంటూ ఉంటాం. అవునంటారా కదంటారా? నేను బాగా ప్రార్థన చేస్తాను అనుకున్నానండి, బాగా పాటలు పాడతాను అని అనుకుంటుంటానండి. ఇలాగ చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. దీన్ని బట్టి దేవుడు మహింపరచబడితే మంచిదే. ఒకవేళ మనం గొప్పోళ్ళమండి, ఇలాగండి అలాగండి అని చెప్పి అనుకుంటే, ఒకవేళ అందులో గర్వం అనేటువంటిది ఉంటే దానికి శిక్షకి పాత్రులుగా కనబడతాం. అనుకోకూడనటువంటి ఏమన్నా ఉన్నాయా? అనుకుంటున్నాం. చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం అనేటువంటిది, మన గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అనుకోకూడనటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆలోచన చేసినట్టయితే, లేఖనాల్లో నేను ఒక మాటను గమనించాను. పొర్రపాటును కూడా ఎప్పటికీ కూడా అనుకోకూడనటువంటి మాట, అనుకోకూడనటువంటి విషయం ఒకటి కనబడుతూ ఉంది. ఏంటది? ఏమి అనుకోకూడదో, మనం ఏమనుకోకూడదో, ఏమని అనుకోకూడదో అనే ఆలోచన కానీ చేసినట్టయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ఆ చోట ఒక చక్కటి మాటని నేను గ్రహించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఏవి అనుకోకూడదు అనేటువంటి, చదివే లేకపోతే నేను ఆగిపోతానులే, కంగారు ఎందుకు, చెప్తాను కదా. ఏమి అనుకోకూడదో, ఏమి అనుకొనవద్దు అనేటువంటి మాటని నేను లేఖనంలో గమనించాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని కానీ చదివితే ఒక చక్కటి మాట కనబడుతుంది. నేను గమనించడానికి చదివే ప్రయత్నం చేస్తాను. చూడండి.
నేను జ్ఞానిని కదా అని ఏం చేయకూడదంట, అనుకోవద్దు. నేను తెలివైన వాడిని కదా, నేను జ్ఞానవంతుడిని కదా, నాకు మించిన జ్ఞానం ఎవరికీ లేదు కదా అని చెప్పి అనుకోకూడదు అనుందా, అనుకోవచ్చును అనుందా? చెప్పండి. వీళ్ళు లేఖనాలు పరిశీలించారు కదా, అనుకోమనుందా అనుకోకూడదనుందా? నేను అంటే నీ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ప్లూరల్ సింగులరే మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతం గురించే మాట్లాడుతున్నాడు. నేను ఎప్పటికీ కూడా, నీవెప్పటికీ కూడా జ్ఞానిని అని అనుకోవడానికి వీలు లేదు. తర్వాత మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. దానిలో కూడా వెళ్ళే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలిద్దాం. అంటే రెండు కూడా ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి, ఒకే విషయాన్ని బోధించేటువంటి వ్యతిరేక మాటలైనప్పుడు కూడా అవకాశం ఉంటే మాట్లాడుకుందాం, లేకపోతే మొదటి విషయాన్ని మాత్రమే మాట్లాడుకుందాం. వాక్యం సెలవిస్తూ ఉంది, నేను జ్ఞానిని అని చెప్పాలి, అనుకోవద్దు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. జ్ఞానులము, తెలివైన వారము అనే విధంగా కూడా అనుకోవడానికి వీలేదు. నేను అడుగుతున్నాను, మన జ్ఞానవంతులమా తెలివి తక్కువలో? ఒకసారి చెప్పండి. జ్ఞానవంతులమేనా మనం అని అనుకుంటాం, కానీ కాదు. వాస్తవానికి నిజంగా మన జ్ఞానవంతులు అని అనుకోవడానికి పూర్వీకుల యొక్క పరిస్థితిని కూడా గమనించాలి. నిజంగా మన పూర్వీకులు జ్ఞానులై ఉంటే, ఆదాము అవ్వగారైనటువంటి మన పితరులు జ్ఞానులై ఉండుంటే సాతాను యొక్క కుయుక్తిలో పడకపోదు. వాళ్ళే జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయారు. దైవ స్వరూపం కలిగినటువంటి వ్యక్తే ఒకానొక సమయంలో అజ్ఞానిగా ప్రవర్తించాడు. మరి వాళ్ళ మూలంగా వచ్చినటువంటి మనం జ్ఞానులము అని అనుకుంటే అర్థం ఉంటుందా? అర్థం లేదని అంటాను. మనం అజ్ఞానులమే. అందుకని అంటాడు, ఒకవేళ మీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడుగుడి, నేను మీకు ఏమిస్తాను? జ్ఞానాన్ని ఇస్తాను. జ్ఞాన సంపదలో ఆయన చేతిలో గుప్తములై ఉన్నవి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనిషికి జ్ఞానం లేదు, కానీ జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. అందుకే చాలాసార్లు ఈ విషయం తెలియక మేము చాలా తెలివైన వాళ్ళమండి, చాలా జ్ఞానవంతులమండి, మేము దేనికి అంత బేగా పడిపోవండి, మేము దేనికి అంత వేగా చెక్కిపోవండి అన్నట్టుగా కొన్నిసార్లు మనం జ్ఞానులుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అంత జ్ఞానులు అనుకున్న వాళ్ళు ఒకనొక సమయంలో ఏమైపోతూ ఉంటారు? చెక్కబడతా ఉంటారు. సాతాను ముందు కూడా జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు కొంతమంది కనబడుతూ ఉంటారు. సాతాను ముందు కూడానే దేవుడి ముందు జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే, సాతాను ముందు జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది. సాతానికి మించిన జ్ఞానం నీకు ఉందనంటే నేను ఒప్పుకోననే అంటాను. ఏకంగా పరలోక దేవుని సమూహాన్నే తన కుయుక్తితో ఏం చేశాడు? ఆయన దారి తప్పించేశాడు. వాడి జ్ఞానం ముందు జ్ఞానం సరిపోదనంటాను. కొంతమంది సాతాను ముందు ఆటలాడుతూ ఉంటారు, సాతాను ముందు జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే దైవ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నువ్వు ఎప్పటికీ కూడా జ్ఞానివి అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి మాత్రమే ఉండు. సాతాను ముందు జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు ఉంటారంటారా ఉండరంటారా? దేవుడి గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సాతాను ముందు కూడా జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు కనబడతా ఉంటారు. నేను ఎక్కువగా డిస్కవరీ లేదంటే ఆ నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అనేటువంటివి ఎక్కువ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే కావాలని చూడను, ఒకవేళ ఎప్పుడన్నా తారాసు పడితే వాటి మీద ఉన్నటువంటి ఆలోచనతో ఎక్కువ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. రీసెంట్గా ఒక వారం క్రితం నేను చూసినటువంటి క్లిప్పింగ్లో ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. నేను ఎక్కడో అడవిది, ఏ దేశానికి సంబంధించిన అడవో నాకైతే తెలియదు, కానీ అడవో నాకైతే తెలియదు, కానీ ఒక దున్నపోతుని సింహం ఎదురుపడ్డాయి. దున్నపోతు సింహం ఏమేం మాటేసుకుని కూర్చుంది, దున్నపోతు కూడా ఎదురుపడిపోయింది. దున్నపోతు కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా అది నా మీద అటాక్ చేయబోతుంది. నేను పారిపోయే ప్రయత్నం కానీ చేస్తే
ఖచ్చితంగా నన్ను వెంటాడి వెంటాడి చీల్చి చెండాడేస్తుంది. కాబట్టి నేను పారిపోవాలనుకోవట్లేదు, ఏదో ఒకటి తేల్చుకుందాము అని అనుకున్నట్టుంది ఆ దున్నపోతు. సింహం ఏమో ఎదురుగుండా ఉంది, దున్నపోతేమో బురదలో ఉంది. పారిపోయే ప్రయత్నం చెయ్యకపోగా ఆ సింహానికి ఎదురాడి సింహాన్ని ఏదో రకంగా గెలవచ్చు అని అనుకుందేమో. అంటే దాని యొక్క శరీర ద్రాఢిత్యాన్ని బట్టి, దానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, దానికి ఉన్నటువంటి అపరిమితమైన నమ్మకాన్ని బట్టి ఏదోటి తేల్చుకుందాం అనే ఉద్దేశంతో సింహం నుంచి పారిపోకుండా సింహాన్ని ఎదురాడదాం అనుకుంది. రెడీ అయిపోయింది. సింహం కూడా డిసైడ్ అయిపోయింది, ఏదోటి తేల్చేసుకుందాం అని చెప్పి పరిగెట్టుకుంటూ 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 సింహం దగ్గరికి వెళ్ళి కొమ్ములతో దాన్ని లేపేద్దామని అనుకుంది దున్నపోతు. కానీ సింహం ఎక్కడ కూడా బెదిరిపోలేదు. అది పరిగెట్టుకుంటూ 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 దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉండి, ఎప్పుడైతే దాని కొమ్ములతో సింహాన్ని గుచ్చి లేపుదాం అనుకుందో సింపుల్గా పక్కకు లేచి ఒకే ఒక పంచతో కొట్టేసింది. చాలా సింపుల్ టెక్నిక్ ఉపయోగించింది, పెద్ద కష్టం ఏం పడలేదు. దున్నపోతు అందుకుంది, సింహాన్ని కొట్టేయగలను, సింహాన్ని ఎదిరించేయగలను, సింహాన్ని దాటి వెళ్ళిపోగలను అని చెప్పి పారిపోవలసినది దానికి ఎదురాడింది. కానీ సింహం పెద్దగా ఏం కష్టపడలేదు, టెక్నిక్ ఉపయోగించి నీట్గా దాన్ని పడేసుకుంది. చాలాసార్లు ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం, ప్రదర్శిస్తూ ఉంటాం సాతాను ముందు కూడా జ్ఞానాన్ని. అదే అంటా ఉన్నాడు ఇక్కడ సొలొమోను, నువ్వు అధిక జ్ఞానివై ఉండొద్దు. దున్నపోతు సింహం ముందు ఆటలు సాగవు, పక్షికి వేటగాడి ముందు ఆటలు సాగవు, మనిషి పాపం ముందు కూడా ఆటలు సాగవని అంటాను నేను. జ్ఞానివని అనుకోద్దు సుమి, చాలా తెలివైనవి అని చెప్పి అనుకోద్దు సుమి అని చెప్పి ఎవరు అంటున్నారు ఈ మాట? అతి జ్ఞానం, మహాజ్ఞాని, దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఎప్పటికీ కూడా జ్ఞానివి అని అనుకోకూడదు అని చెప్పి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చాలు, అంతకు మించి ఏమీ చేయొద్దని చెప్పి. నిజమే, చాలాసార్లు జ్ఞానులు అనుకొని ఎవరి ముందు మనం ప్రదర్శిస్తూ ఉంటాం ఆ జ్ఞానాన్ని? దేవుని ముందు ప్రదర్శించే వాళ్ళు దేవుడి ముందుకి ప్రదర్శిస్తూ ఉంటారు. సాతాను ముందు ప్రదర్శించేటువంటి వాళ్ళు సాతాను ముందు ప్రదర్శిస్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు ముందు ప్రదర్శించేటువంటి వాళ్ళు అయితే దేవుడు నన్ను ఎప్పటికీ కూడా పట్టుకోలేడు, దేవుడిని ఎలాగో రకంగా మోసం చేసేయచ్చు, దేవుణ్ణి ఏదో రకంగా కళ్ళు కప్పేయచ్చు, ఆయన నన్ను అంత బేగా చెక్కనలే అన్నట్టుగా దేవుని సైతం మోసం చేద్దాం అనుకున్నటువంటి ప్రయత్నాలు కొంతమంది. దేవుడి ముందు అబద్ధాలు ఆడేవాళ్ళు, దేవుని ముందు డ్యాన్సులు కట్టేటువంటి వారు, దేవుని ముందు నటనా జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడికి నేను దొరకనని, దేవుడు నన్ను పట్టుకోలేడని, దేవుని మోసం చెయ్యొచ్చని, దేవుని కళ్ళు కప్పి ఏమన్నా జరిగించవచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీకంటే కూడా జ్ఞాని ఆయన మోసగించబడ్డ సుమి, ఆయన ఎప్పటికీ కూడా వెక్కిరింపబడడు అనేటువంటి వాక్యం సెలవిస్తాం. నువ్వేదైతే విత్తావో తప్పకుండా అదే కాస్త. నిజమే, దేవుడు ముందు జ్ఞానులుగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నాలు, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటో దేవుడు తెలుసు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి తలంపులేంటో దేవుడు తెలుసు, వాళ్ళు ఏ విధంగా మసులుకుందాం ఏం చేద్దాం అనుకున్నటువంటి దేవుడు తెలుసు. కానీ వీళ్ళు అనుకుంటా ఉంటారు దేవుడికి ఏం తెలియదులే, మా ఆలోచన ఏం తెలియదులే, మా వ్యూహాలు ఏమీ తెలియదులే, మా ప్లాన్లు ఏమీ తెలియదులే, మేము ఏం చేసినా దేవుడు చూడలే, ఒకవేళ ఏదో రకంగా దేవుని మ్యానిపులేట్ చేసేచ్చలే, మోసగించేచ్చలే అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు ముందు జ్ఞానాన్ని ప్రదర్శించుట నీ నాశనానికి మూలం అంటాను నేను. దేవుడి ముందు దరిద్రగొట్టి జ్ఞానాన్ని ప్రదర్శించకండి, దేవుని మోసగించేయచ్చు అని చెప్పి అనుకోకండి. దేవుడు కళ్ళు కప్పి ఏదన్నా చేసేయచ్చు అని అనుకుంటే మాత్రం నువ్వు అతి జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నట్టుగానే ఆ కానవాళ్ళు కనబడుతున్నాయి. ఉంటారా ఉండరా? దేవుడికి ఏం తెలియదమ్మా, దేవుడు చూడటం, దేవుడికి నిజాబద్ధాలు వాస్తవాలు తెలియదు, సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలియదు. నేను హృదయాంతరంగాలు తెలిసినటువంటి దేవుణ్ణి మోసగించడం అనేది సాధ్యమయ్యే విషయం అంటారా? మరి దేవుని అంత ఈజీగా మోసం చేద్దాం అనుకుంటారో కొంతమంది మహాజ్ఞానులు. మనుషులను మోసగించినట్టుగా, సేవకుని మోసగించినట్టుగా, సంఘస్థులను మోసగించినట్టుగా నేను ఏమనుకుంటున్నానో మనుషులకి తెలియకపోవచ్చు, కానీ నీ యొక్క ఆలోచన అంతా కూడా నీ ఆలోచనలోకి రాకముందు ఆయనకి తెలిసి అంటాం. మోసగించేస్తారా దేవుణ్ణి? కనబడకుండా ఏమీ చేయలేవు, అన్నీ చూస్తాడేను, అన్నీ గ్రహింతాడేను. నువ్వు ఎంతగా బొక్కేసినా
నువ్వు ఎంతగా వాదించేసినా, నువ్వు ఎంతగా దేవుని ముందు మనుషుల ముందు జ్ఞానాన్ని ప్రదర్శించి నేను దొరకలేదనేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నీ జ్ఞానం దేవుడి ముందు మాత్రం శూన్యమే. దేవుని మోసం చేసే ప్రయత్నం చేయకండి. దేవుడి దగ్గర జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం పొరపాటును కూడా చేయకండి. దేవుడి ముందు జ్ఞానులుగా మాత్రం ఉండే ప్రయత్నం చేయకండి. దేవుడికి మించిన జ్ఞాని సర్వలోకంలో సర్వ సృష్టిలో కూడా ఎవరు లేడు, రాడు, రాలేడు కూడా. జ్ఞానం జ్ఞానం జ్ఞానం, అధిక జ్ఞానం, మహాజ్ఞానం, మాకు మించిన జ్ఞానులు లేరని అనుకుంటా ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నేను జ్ఞానిని కదా, తెలివైన వాడిని కదా అని చెప్పి అనుకోవద్దు. ఉంటారు కదా కొంతమంది, నేను పొరపాటు ఏ విషయంలో చేశానంటే కొన్ని వ్యసనాల విషయంలో చేయడం జరిగింది. కొన్ని వ్యసనాలు అలవాటయ్యేటువంటి ఆదిలో తొలి దశలో నేను చాలా జ్ఞానిని కదా అని అనుకునేవాడిని. నేను ఏదో చిన్నదే కదా తాగుతున్నాను, ఒక సిగరెట్ కదా పీకుతున్నాను, పెద్ద ఏముందిలే మానేసుకోవచ్చులే, నేను తాగనులే, ఫ్రెండ్స్తో వెళ్ళి కూర్చున్నంత మాత్రాన అలవాటు చేసుకోనులే, నేను అంత పిచ్చోని కాదమ్మా, నేను అంత తెంగరోని కాదమ్మా, నేనంత అమ్మాయికి నేనేం కాదమ్మా, నాకు తెలియదేటి, ఎంతవరకు ఉండాలో అంతవరకే, నేను ఎంత బేగా అలవాట్లు ఏమి చేసుకోనమ్మా అని చెప్పి మా అమ్మ ముందు, దేవుడి ముందు, నా ముందు నేను అనుకునేవాడిని నేను చాలా జ్ఞానిని కదా. చెడు వ్యసనాలు కలిగినటువంటి ఫ్రెండ్స్తో కూర్చున్నంత మాత్రాన అలవాట్లు నాకు సోకనివ్వను, అలవాట్లలోకి నేను వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలవాట్లలో నేను పడిపోను. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా సరే వెంటనే నేను కోలుకుంటాను అని చెప్పి నేను జ్ఞాని అని అనుకునేవాడిని. కానీ పాపం ఏం చేసింది తెలుసా, నీకంత సీన్ లేదురా నా ముందని చెప్పి పూర్తిగా దాని ఆధీనంలోకి తీసేసుకునే ప్రయత్నం చేసింది. కొంతమంది ఉంటారు పాపంతో జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు, పాపం ముందు జ్ఞానులుగా వాళ్ళ అభిప్రాయం కలిగి ఉండేటువంటి వ్యక్తులు. తాగనండి, అలవాటు చేసుకోనండి, ఒకవేళ తాగినా మానేస్తానండి, నాకేం అలవాటు అవ్వదండి, ఈరోజు సరదాగా తాగాను కానీ రేపటి నుంచి మానేస్తాను, రేపటి నుంచి తాగే అవకాశమే రానాను, నాకు ఎలా మానాలో నాకు తెలుసు, నేను అన్నీ చేసి వచ్చినండే, ఎలా మానాలో ఎంతవరకు తాగాలో ఇవన్నీ చెప్పేసి వచ్చినండే. కానీ పాపం ముందు నా జ్ఞానం ఏం చేయబడలేదు, పని అవ్వలేదు. జ్ఞానులు తెలివైన వారము బయటకు వచ్చేయచ్చులే, పాపాన్ని గెలిచేయచ్చులే, అప్పుడప్పుడే కదా చేస్తున్నాం, రోజు చేయట్లేదు కదా, అది అలవాటు అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను అనుకుంటున్నావా? అసలు రక్తం మరిగినటువంటి సింహము, పాపం మరిగినటువంటి మనిషి బాగుపడినట్టుగా బయటపడినట్టుగా నేనైతే ఎక్కడ చదవలేదు. ఒకసారి అలవాటు అయిందంటే మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టం. పాపంకి దూరంగా ఉండమన్నాడు దేవుడు. అందుకే పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు అని చెప్పి వాక్యం సెలవిస్తాం. కానీ చాలామంది పాపంతో చలగాటం ఆడుతూ ఉంటారు, పైగా జ్ఞానులు అని అలవాటు చేసుకోవండి. అసలు పొరపాటును కూడా అలవాటు అవ్వదండి, ఏదో జస్ట్ సిప్ చేశాను అంతే అండి, ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి మానేసుకుంటానండి, నెమ్మదిగా బయటకు వచ్చేస్తానండి, అలవాటు మాత్రం అవనండి, ఎప్పుడో ఒకసారి అని అనుకుని పాపంతో చలగాటం ఆడి తీరా దానికే బానిసత్వంగా మారిపోతూ ఉంటారు. జ్ఞానులు అని అనుకుంటా ఉంటారు. అమ్మాయిలు కూడానే చాలామందికి తల్లిదండ్రులకి తెలియదు పాపం, నేను అంత సీన్ ఏమి ఇవ్వడండి ఏ అబ్బాయికేనంటది, ఏ సీన్ ఇవ్వదంట, అసలు అంత సీనే ఇవ్వదంట అబ్బాయికి, అసలు ఏ అబ్బాయికి సీన్ ఇవ్వనండి, నేను అందరినీ తిప్పించుకుంటాను తప్ప ఎవరికే పండని చెప్పి ఇవిడ అనుకుంటా ఉంటుంది. చాలామంది దగ్గర తప్పించుకున్నాం కదా, అందరితో ఇలాగే ఉంటుంది కదా అనుకుంటుంది, సరే నోడి చేతికి చిక్కేస్తుంది, మొత్తం ఎంతమంది దగ్గర తప్పించుకున్నది అంతా కూడా అక్కడ సమర్పించేసుకుంటుంది. ఆడోళ్ళు పడవ అని చెప్పి ఆడుతూ ఉంటారు కొంతమంది అబ్బాయిలతో, కొంతమంది ఆడలు. అదేదో హాయ్ అని పంపించాడు, లేదంటే హలో అని పంపించాడు, ఈవిడేం చేయాలి, అమ్మో సాతాను వేసినటువంటి పన్నాగంలో నుంచి నేను జాగ్రత్త పడాలి, తప్పించుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి అని అనుకోపాగా చాటింగే కదా, ఫోన్ మాట్లాడట్లే కదా, చాటింగ్ మాత్రమే చేస్తున్నాను కదా, కలవట్లేదు కదా, చాటింగ్ మాత్రమే కదా, లవ్వు కాదు కదా, నెమ్మదిగా కట్ చేసేయచ్చులే అని అనుకుంటుంది ఈ వ్యక్తి. చాటింగే ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోలే అక్కడికి. స్టార్టింగ్లో ఎవరైనా సరే, నేను అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి చెప్తున్నాను, అలవాటు చేసుకోము, మేము బయట పడిపోగలము,
ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతాము. నేను ఎవరికి అంత సీన్ ఇవ్వము అని అనుకున్న వాళ్ళే లాస్ట్ చేసి బానిసలైపోతారు. చాటింగ్ అని అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే చాలా మంది అబ్బాయిలు తిప్పుకున్నాను కదా, ఎవరికి అంత సీన్ ఇవ్వలేదు కదా అని అనుకుంటుంది. రేపు రోజున సరైన దరిద్రగొట్టోడి దగ్గర పడిపోతుంటుంది ఈ వ్యక్తి. నిజంగా నేను అమ్మాయిల విషయంలోనే గ్రహించింది, చూసింది ఏంటో తెలుసా? మంచోళ్ళ అబ్బాయిలందరినీ మోసం చేసి పెద్ద దరిద్రగొట్టోడు బుట్టలో పడిపోతుంటారు ఆడళ్ళు. నిజంగా మంచోళ్ళందరినీ విసర్జిస్తారు ఆడళ్ళు, అదేటో తెలియదు. సిన్సియర్గా, ట్రూగా, నిజంగా ప్రేమించిన వారిని అందరినేమో కాదని, దీన్ని వాడుకొని వదిలేద్దాం అనుకున్నవాడికి మాత్రం మొత్తం సమర్పం. అంటే ఆ పిల్ల ఏమనుకుంటుంది అంటే, అంత సీన్ ఇవ్వను అని అనుకుంటుంది. అంత ఏం లేదమ్మా. ఆ తల్లిదండ్రుల ముందు కూడా ఎంత పిల్ల తప్పించేస్తుంటారో కొంతమంది ఆడపిల్లలు. నువ్వు అనుకుంటున్నావంతే. నాకు తెలుసు అబ్బాయిలు అలాంటి వాళ్ళు, అబ్బాయిల బుద్ధి అలాంటిదో నాకు తెలుసు. ఎవరిని ఎక్కడ ఎంత ఉంచాలో అంత ఉంచుతానమ్మా. ఈ తల్లి అనుకుంటుంది, అమ్మ నా కూతురు చాలా తెలివైంది, ఎవరికి అంత సీన్ అవ్వదు అని అనుకుంటూ ఉంటుంది. పాప ఈవిడికి తర్వాత తెలుస్తుంది అప్పటికి అన్ని తతంగాలు అయిపోయినాయి అని చెప్పి. నిజమే, చాలామంది అంత సీన్ ఇవ్వము, పాపంలో మేము పడిపోము, వ్యసనాలకి మేము బానిస అయిపోము అని అనుకుంటారు. కానీ జ్ఞానులు అనుకున్న వ్యక్తులే ఒకానొక సమయం తర్వాత కళ్ళు తెరుచుకుంటారు. అంత సీను పాపం ముందు, దేవుడి ముందు జరగదు సుమి, జ్ఞానం అని అనుకోద్దు సుమి. ఎంతమంది ఇక్కడ వింటున్నారో, ఎంతమందికి అర్థమవుతున్నాయో తెలియదు. ఇక నేను చాలా చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఒక అమ్మాయి ఉందిలే, పేరు చెప్పాలనే ఆలోచన నాకు లేదు. ఆ యొక్క అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, ఏ మగాడితోనే పాపం చేయదు, ఏ మగాడితో కూడా ఏ విధమైన అసభ్యకరమైనటువంటి పనులు చేయదు. కానీ ఈ పిల్ల యొక్క మనస్తత్వం ఏంటంటే, నా వెనకాల ఎక్కువ మంది తిరగాలి, నన్ను ఎక్కువ మంది ఫాలో చేయాలి, కానీ ఎవరన్నా సరే ఫ్రెండ్షిప్ వరకు అని అనుకునేటువంటి తత్వం. నీట్గా అందరితోనే మాట్లాడేది, అందరినీ అంతే నీట్గా జాగ్రత్తగా కట్ చేసేస్తూ ఉండేది. మాట్లాడడం మాత్రం వాస్తవం, బాగా మాట్లాడేది, చక్కగా మాట్లాడేది, అందరితోనే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేది. సమయం వచ్చినప్పుడు వెంటనే కట్ చేయడం అనేటువంటిది ఈ వ్యక్తి యొక్క నైపుణ్యత. అబ్బాయిలు ఇంకేమైపోయినా పర్లేదు, వాళ్ళు సంకనాకపోయినా సర్వనాశనం అయిపోయినా పర్లేదు, తిప్పించుకున్న నాళ్ళు తిప్పించేసుకోవడం, నెమ్మదిగా కట్ చేయడం ఈవిడ యొక్క ఆనవాయితీ, ఈవిడ ఒక అలవాటుగా మారిపోయి అలా బోల్డ్ మంది అబ్బాయిలతో మాట్లాడేది, నీట్గా కట్ కూడా చేసేసేది. పాప పిల్లకి తెలియదు. అసలు సిసలైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ చేతిలో పడితే బయటికి రామని ఆ వ్యక్తికి తెలియదు అనుకుంటాను. సరేనోడు చేతిలో పడిపోయింది. అందరినీ ఇలా చేసినట్టుగా ఈయన్ని కూడా చేసేద్దాము, కట్ చేసేద్దాం అనుకుంది. అన్నీ వాడేసి ఆడే కట్ చేసాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు పాపం. ఆడపిల్ల చాలా జ్ఞానిలోని, మేము మహాజ్ఞానిలోనే చెప్పి మంచోళ్ళందరినేమో కాదనుకుంటారు, దరిద్రగొట్టల చేతిలో పడిపోతూ ఉంటారు. వీళ్ళందరూ జ్ఞానులే? అస్సలు నువ్వు జ్ఞానివి అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి మాత్రమే ఉండు. పాపంతో చెలగాటవద్దు. దేవుని మోసం చేయాలన్న ప్రయత్నం ఎంత మాత్రమునో వద్దన వాక్యం సెలవిస్తాం. నిజమే, ఏ విషయమైనా, ఏ పాపమైనా, ఏ వ్యసనమైనా సరే అలవాటు చేసుకోవడానికి ఎవరో కూడా మొదలు పెట్టరండి. మర్చిపోతాం, మానేసుకుంటాం, నెమ్మదిగా మానేస్తాం, దాన్ని అలవాటుగా మార్చుకోమని అనుకుని ఎవడన్నా ఏదైనా మొదలు పెడతాడు. జ్ఞానమని తెలివైన వాళ్ళు మానుకోవడం మాకు తెలిసింది. కానీ ఒకనొక సందర్భం సమయంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది, అయ్యి బాబు మా కళ్ళు తెలుసుకున్నామండి, అయిపోవలసింది అంతా కూడా అయిపోయిందండి, అంతా అయిపోయిందండి. పాపం ముందు చెలగాటం, దేవుని ముందు చెలగాటం, దేవుని ముందు పాపం ముందు జ్ఞానులుగా ప్రదర్శించేటువంటి వ్యక్తులు ఒకసారి అలవాటు అయితే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఒకసారే ఒక చిన్న విషపు బొట్టు చాలు లీటర్ పాలను విరగ్గొట్టడానికి. అసలు పాపానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాతాను యొక్క కుయుక్తికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బయటికి రావాలని అనుకున్నారు వాళ్ళు, పొరపాటును కూడా వచ్చే అవకాశం ఉండదు, అలవాటు అయిపోద్ది అలాగా. కానీ ఆదిలో అనుకుంటాం, అబ్బాయి అంత సీన్ ఇవ్వనండి, బయటకు వచ్చేస్తానండి, మానేస్తానండి, బయట పడిపోతామండి, దూరంగా ఉంటానండి, అంత సీన్ ఏమి జరగదండి. కానీ అక్కడికి వెళ్లకుండా ఉండలే నువ్వు, ఆ పని చేయకుండా ఉండలే నువ్వు.
ఎందుకంటే నువ్వు పడిపోయే పూర్తిగా అందులో నిమగ్నం అయిపోయి ఇంక బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ ఆదిలో ఏమనుకున్నావు? నేను చాలా తెలివైనోడిని, నేను ఎవరికి అంత సీనవనో నువ్వు అనుకున్నావు. అవునంటారా కదంటారా? ఆడపిల్ల విషయంలో కావచ్చు, మగబిడ్డల విషయంలో కావచ్చు, ఇలాంటి నేను చాలా చాలా చూసొచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఆడపిల్లలు అయితే, ఆడవారైతే మరీ దారుణం, వాళ్ళు మహాజ్ఞానులు అనుకుంటారు. పవిత్రంగా జాగ్రత్తగా విలువగా కాపాడుకోవలసినవి అన్నీ కూడా దానా ధర్మాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అందరికీ అందరూ ఎలాగే ఉంటారని నేను అన్నకని కొంతమంది. ఎవరో వచ్చాడు మోసగాడు, ఆ మోసగాడికి మాటలకు పడిపోద్ది, ఆ మోసగాడు ఇచ్చినట్లకి పడిపోద్ది, ఆ మోసగాడి యొక్క కుయుక్తి పడిపోద్ది. అబ్బబ్బా అంత సీనేమను, అబ్బబ్బా అంత సీనేమను, అబ్బబ్బా అంత సీనేమను అని చెప్పి మొత్తం ఇచ్చేద్ది. ఏమి ఇచ్చేద్దో మీకే తెలాలి. ఒకళ్ళిద్దరు కదా, అందరి చేతిలో మోసపోవడమే, అందరి చేతిలో మోసపోవడమే. పైకి వీళ్ళందరూ జ్ఞానులు అనుకుంటా ఉంటారు. ఉంటారా అలాగా? నువ్వు జ్ఞానివి అని అనుకోనా వద్దు. ఏ అలవాటైనదో, పోర్నోగ్రఫీ అయినా సరే కొంతమంది అర్థం అవ్వడానికి చెప్తున్నాను. అశ్లీలమైనటువంటి దృశ్యాలకి ఆదిలోనే బయటకు వచ్చేస్తామండి, మళ్ళీ చూడండి, ఇదే లాస్ట్ అండి, ఇదే లాస్ట్ వీడియో అండి, ఇది లాస్ట్ క్లిప్పింగ్, మళ్ళీ చూడమంటే చూడమని చెప్పి మహాజ్ఞానులు అనుకుంటారు. ఇటో నాకు తెలిసి ఎలా బయటికి రావాలో, ఎలా బయటపడాలో నాకు తెలుసు, ఎంత దూరంగా ఉంచాలన్నా తెలుసు. అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూసి మానేస్తానికి మళ్ళీ ముట్టను, మళ్ళీ చూడను అనుకుంటాడు. పదే పదే చూస్తూ ఉంటాడు. ఒకసారి దాన్ని టచ్ చేసిన తర్వాత బయటికి ఎలా రాబుద్ది అవుద్ది? బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అది. కానీ వీడు ఏమనుకుంటాడంటే, అది ఒకసారి టచ్ చేస్తాను, ఒకసారి చూస్తాను, మళ్ళీ చూడను, మళ్ళీ టచ్ చేయను, మళ్ళీ ఓపెన్ చేయను అనుకుని ఓపెన్ చేస్తాడు. నేను జ్ఞానిని, ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తాను ఫోన్ అని అనుకుంటాడు. కానీ వీడి జ్ఞానం ఎక్కడ బయటపడద్దంటే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాడు. జ్ఞానం అనుకున్న వ్యక్తే మళ్ళీ పడిపోను, మళ్ళీ చూడను, మళ్ళీ అలాంటి వాటి దగ్గరికి వెళ్ళను అనుకున్న వ్యక్తే పదే పదే వెళ్ళిపోతూ ఉంటాడు. మగోళ్ళకి ఇది అర్థమైతే చాలు, నీకు అంత సీన్ లేదు, నీకు అంత జ్ఞానం అంతకంటే లేదు. ఒక్కసారి చెయ్యి పడిందా, ఒక్కసారి అది నీ అలవాటుగా మారిందా నీ శరీరానికి, నువ్వు బయటపడడం చాలా కష్టం. పాపం ముందు నీ జ్ఞానాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఆపే. అది మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు కావచ్చు, శరీర సంబంధమైనటువంటి పాపాలు కావచ్చు, ఏదైనా బయటకు వచ్చేద్దాం, మానేసుకుందాం, ఆ పని చెయ్యకూడదని అనుకుంటాం. కానీ చేసిన తర్వాత మాత్రం బయటికి రాలేం. నువ్వు జ్ఞానివి అని అనుకోవడానికి వీలు లేనే లేదు. ఉండరా కొంతమంది జ్ఞానులు రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, రోజు ప్రార్థనలో క్రమంగా వెళ్తూ ఉంటారు. ఏదో ఒక కుయుక్తి, ఏదో ఒక పన్నాగం సాతాను గడి వేసే ప్రయత్నం చేస్తాడు. అంతే, ఒకే రోజు ప్రార్థన చేయడం అనేటువంటిది మానేటువంటి పరిస్థితి వస్తుంది. అమ్మో అసలు తెగక బ్రేకు లేకుండా ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది కదా అనేటువంటి వాక్యం జ్ఞాపకం రాకపోగా, ఒకవేళ ఈ రోజు నేను ప్రార్థన మానేసినా అండి, ఉదయాంది మధ్యాహ్నంది కలిపి ఎప్పుడు చేసేసుకుంటానండి, సాయంత్రం చేసేస్తానండి. అంటే ఇలా అంత తెలివైన వాళ్ళు. సాతానుగాడు వేసిన పన్నాగం దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ని, ఆ బంధాన్ని కట్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ వేసాడు అనుకునేటువంటి ఆలోచనలో లేకపోగా, ఇప్పుడు ఈ పూట ప్రార్థన మిస్ అయినా సాయంత్రం కలిపి చేస్తానండి అని అనుకుంటుంది. ఈ రోజు దేవుడితో పాటుగా ఉన్న నీ బంధం కట్ అయితే రేపటి నుంచి అదే అలవాటైపోద్ది అనే విషయం ఇవి తెలియదు. ప్రార్థనకి ఏ విధంగా కూడా బ్రేక్ రాకూడదు. ఆ బ్రేక్ వచ్చేటువంటి సందర్భంలో, సమయంలో మనం అనుకుంటాం మళ్ళీ చేసేస్తానండి, మళ్ళీ మొదలు పెట్టేస్తానండి, మళ్ళీ యథావిధిగా ప్రార్థనలో గడిపేస్తాను అని అనుకుంటావు, జ్ఞానం అనుకుంటావు ఆ సమయంలో. కానీ రోజువారీ ప్రార్థనలో ఎప్పుడైతే కనెక్షన్ దేవుడితో కట్ అవుద్దో తర్వాత కూడా అదే విధంగా మళ్ళీ నువ్వు ముందుకు వెళ్ళిపోతావో, మళ్ళీ రాలేవు బయటికి. దేవుడితో ఒకసారి ఆ కనెక్షన్ కట్టిందంటే చాలా కష్టం అమ్మా. రోజు బైబిల్ చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఎన్ని పనులున్నా, ఎన్ని పాటలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవసరతలున్నా ఆ క్రమాన్ని తప్పకండి. రోజు ఈ సమయానికి ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది అలవాటుగా ఉందా? ఆ అలవాటును కొనసాగించాలి తప్ప ఆ అలవాటుని బ్రేక్ చేసేటువంటి కారణాలు ఎన్నొచ్చినా ఆ రోజు ఆ సమయం ప్రార్థన మాని మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ
యథావిధిగా చేసేసుకుందాం అని అనుకున్నంత జ్ఞానం తర్వాత సమయంలో కనబడదు. కట్ అయిపోయిందంటే మళ్ళీ దేవుడికి నీకు సహవాసం మళ్ళీ కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అంటాను. ఉంటారా కొంతమంది అలాగా? ఒకవేళ ఏదో కారణాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది బాండింగ్ అనేది కట్ అయ్యి వీళ్ళు అనుకుంటారు జ్ఞానులు కదా, వీళ్ళు తెలివైన వాళ్ళు కదా, ఈ పూటదే మధ్యాహ్నందే సాయంత్రందే చేసేసుకుంటామండి. రేపటి నుంచి అసలు ప్రార్థనే మానండి, ఈరోజు కట్ అయింది కానీ రేపు ఇంకా ఎక్కువ చేసుకుంటామండి. అసలు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి సాతాను ఏ విధంగా కూడా అవకాశం. జ్ఞానులు తెలివైన వాళ్ళు అనుకుంటా ఉంటారు. అసలు కనెక్షన్ ఎలా బ్రేక్ చేసుకోవడానికి ఇష్టపడతారండి? స్త్రీల సమాజ కూడికి ఎంతమంది వచ్చారు ఈ వారం? 2025 సంవత్సరం మొదటి నెల మొదటి వారం. ఇంకా అదే అలవాటు అయిపోతుంది నెమ్మదిగానే. ఇంకా ఎలాగా సంవత్సరంలో ఒక వారం మిస్ అయ్యాం కదా, ఒక రోజు మిస్ అయ్యాం కదా, ఇంకా ఉందామన్నా ఉండలేంలే. తర్వాత రోజుల్లో కూడా రావాలనిపించదు, కొనసాగాలని కూడా అనిపించదు. కట్ చేస్తూ ఉంటాడు సాతాను ఎప్పుడూ కూడా దేవుడికి నీకు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని. అప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. అమ్మో రిలేషన్ కట్ అవుతుందేమో అనుకోపోగా తెలివైన వాళ్ళగా సాయంత్రం అంతా కలిపి చేసేస్తామండి, రేపు అంతా కలిపి చేసేస్తామండి, రేపటి నుంచి ఇంకా అసలు ప్రార్థనే మానవండి. తెలివైన వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవునికి నీకు మధ్యన ఆ రిలేషన్ అనేటువంటిది కట్ అవ్వడానికి వీల్లేదు. దేవుడు ముందు అంత జ్ఞానాన్ని, సాతాను ముందు అంత జ్ఞానాన్ని ప్రదర్శించే వీలు లేదంటాను నేను. వీలు లేదంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపంతో చెలగాటం ఆడకండి, దురవ్యసనాలతో చెలగాటం ఆడకండి. ఒకసారి ముట్టుకొని వదిలేద్దాం, ఒకసారి చూసి మానేద్దాం, ఒకసారి తాగి మానేద్దాం, ఒకసారి కాల్చి వదిలేద్దాం అనేటువంటి ప్రయత్నం నువ్వు చేసే సమయంలో నువ్వు చాలా తెలివైన వాడివని నీకు అనిపిస్తుంది. మానేయగలను, ఉండగలను, వెళ్ళకుండా ఉండగలను, చూడకుండా ఉండగలను, ముట్టకుండా ఉండగలను అనుకుంటావు, కానీ నువ్వు ఉండలేవు. అందుకే అజ్ఞానం అంటున్నాను నేను అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి చెప్తున్నానమ్మా. అస్సలు ఉండలేం. ఆదిలోనే నువ్వు జాగ్రత్త పడకపోతే ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. యవనస్తులు పోర్నోగ్రఫీ, అశ్లీలమైన చూడండి, ఇంకా ఇదే లాస్ట్ ఎందుకు అవుద్ది? ఎన్ని చూసినా తృప్తి అనేది కలగదు. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. కానీ స్టార్టింగ్లో ఏమనుకుంటాడో ఇదే లాస్ట్, ఇంక మళ్ళీ చూడను, నేను బయటికి రావడం తెలుసు, మానేయడం తెలుసు, ఆఫ్ చేయడం తెలుసు. గూగుల్ క్రోమ్లోను హిస్టరీ డిలీట్ చేసినంతగా ఈజీగా మన మెదల్లో ఉన్న హిస్టరీని డిలీట్ చేయడం చాలా కష్టం. అది మళ్ళీ అదే కావాలంటది. అది జ్ఞానం అని అనుకోవద్దు. బయటికి రాలేవని ఒకసారి దానికి నీ శరీరానికి అలవాటు చేసావంటే, నీ శరీరానికి సుఖాన్ని అలవాటు చేసావా, నీ శరీర కోరికల్ని తీర్చేటువంటి అలవాట్లోకి నువ్వు వెళ్ళిపోయావా, నీ శరీరం ఏది కోరుకుంటే అది జరిగించడం అనేటువంటిది మొదలు పెట్టావా, నీ శరీరంలో పుట్టేటువంటి ప్రతి ఆశని కూడా తృప్తిపరిచేటువంటి అవకాశం దానికి ఇచ్చావా? నువ్వు బయటకు వద్దామనుకున్నా ఆశ నిన్ను రానివ్వదు, అలవాటు చేసేస్తుంది. అది బయటికి రానది. అది ఎలా జాగ్రత్తగా ఉంటున్నారా మీరు? అనుకుంటారు జ్ఞానులు అని చెప్పి, తెలివైన వాళ్ళు అని చెప్పి. అంత సీన్ ఏవి లేదు. నిన్ను మళ్ళీ మానవది. అది భయం ఉండాలి, భక్తి ఉండాలి. అమ్మో దేవుని యందు భయభక్తులు కలిగి మసులుకోవడం అనేటువంటిది మాకు చాలా విలువైంది, చాలా అవసరమైంది అనేటువంటి జాగ్రత్త ఉండాలి తప్ప జ్ఞానివి బయటకు వచ్చేయచ్చు, అలవాట్లు మానేసుకోవచ్చు అని అనుకుని ఏ పాపం జోలికి నువ్వు వెళ్ళినా ఆ పాపం నిన్ను మింగేస్తా తప్ప పాపాలను నువ్వు ఏ విధంగా కూడా జయించడం చాలా కష్టమైపోద్ది. మరి మీరు ఎలా జయించారంటే దేవుని యొక్క మహాకృపనే కొన్ని వేలాది మంది యొక్క ప్రార్థనలు నా యందు ఉన్నాయి కనుక నేను అలా బయటపడ్డాను అంతే. నీ అందరి ప్రార్థనలోనే, లేదా బయటపడే అవకాశం ఉండదు నాకు. వేలాది మంది యొక్క ప్రార్థనలు, వేలాది భక్తుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, సంఘం యొక్క ప్రార్థనలు, వీటన్నిటికీ మించి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప నా యందు ఉన్నది కనుక నేను బయటకు వచ్చాను. లేకపోతే బయట రావడం చాలా కష్టం. అందుకే మా అమ్మగారు అన్నారు ఓ మాట తర్వాత రోజుల్లో,
కొన్ని వేలాది దురాత్మలతో కూడినటువంటి మందు అనే వ్యసనాన్ని జయించడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం కాదురా బాబు. నువ్వు జయించవంటే చాలా గొప్ప శక్తి, గొప్ప కృప నీ అందు దేవుడు కలిగి ఉన్నాడు అన్నది మా అమ్మ. నేను అనుకున్నాను స్టార్టింగ్లో బయటకు వచ్చచ్చు, ఏదో ఒకసారిగా తాగుతున్నావు, మళ్ళీ తాగుతాం ఏంటి, ఎప్పుడో నెలకో 2 నెలలకో అనుకుంటాడు. అనుకుని మొదలెట్టాను. రోజు తాగకుండా ఉండలేనంతగా మారిపోయాను. కొంతమంది ఉంటారు ప్రబుద్ధులు, తాగరు, సిగరెట్ కాల్చు, రెగ్యులర్ అలవాటు ఉండదు. కానీ ఫ్రెండ్స్ రమ్మన్నారని, ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్దామన్నారని, ఎప్పుడో కానీ కలిసేటువంటి అవకాశం లేదు కదా అని చెప్పి స్మాల్ సిప్పేస్తాడు. స్మాల్ సిప్పే రేపు రోజున ఏదన్నా సమస్య, వేదన, కృంగుదలు వచ్చినప్పుడు మళ్ళీ సిప్పేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటి సంతోష్ కుమార్ గారు? తల్లిదండ్రుల మోసం చేసేసి, తండ్రిని మోసం చేసేసి, తల్లిని మోసం చేసేసి, ఇంటి వారిని మోసం చేసేసి, ఏదో చెప్పెళ్ళి ఏదో చేసేటువంటి వ్యక్తులు కొంతమంది. జాగ్రత్త సుమి, దేవుడు ఎప్పటికే కూడా ఏం చేయబడ్డా, వెక్కిరింపబడ్డా. నువ్వేం విత్తావో అదే కోస్తావు అన్నది బైబిల్లో. ఈజీగా మోసం చేసేస్తున్నావు అనుకుంటారు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కంటి పడలేదు కదా, తల్లిదండ్రులకి దొరకకుండా ఏదో రకంగా మేము జాగ్రత్త పడిపోయాం కదా, అది ఇదని అనుకుంటారు. కానీ వాస్తవానికి పాపంతో చలగాటం ఆడుతున్నాం అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఇప్పటికైనా మింగేస్తుంది పాపం వల్ల వచ్చు జీతం మరణమే. ఏ వ్యసనమైనా, ఏ అలవాటైనా సరే అవే ముందు ఎవడైనా అనుకునేది ఏంటో తెలుసా? నేను అలవాటు చేసుకోను, రోజు చెయ్యను, నేను అలవాటుగా మార్చుకోను, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను అని అనుకుంటారు ఎవరైనా. అలవాటు వ్యసనంలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆదిలో అనుకునేది అదే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను తెలివైన వాడిని, అంత సీన్ ఇవ్వను అని అనుకుంటారు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే దాని ముందు నీ పప్పులు ఉడకవని వీళ్ళు తెలియదు ఈ విషయం. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, లొంగిపోతూ ఉంటారు శరీర కోరికలకి. అంతే, ఒక్కసారి ఆ కోరిక పుట్టింది, ఆ కోరిక పుట్టిన వెంటనే ఆ కోరికను తీర్చేసుకుంటారు. మళ్ళీ వెళ్ళను, మళ్ళీ పని చేయను, అమ్మో అనుకుంటారు. మళ్ళీ వదులుతుంది, అది మళ్ళీ వస్తుంది. శరీరం కదా, తింటున్నాం కదా, మళ్ళీ పుడుతుంది. మానుకుంటాను, వెళ్ళను, చేయను అనుకున్న వ్యక్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే పని చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఉండలేకపోయే విధంగా మారిపోయావు. కానీ స్టార్టింగ్లో నువ్వేమనుకున్నావు? అంత సీన్ ఇవ్వనండి, అంత అలవాటుగా ఏం చేయనండి, నాకు తెలుసండి ఎక్కడ ఎంత ఎలా ఉంచాలో, నా శరీరాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు. అంత సీన్ లేదు. నేను చేయవలసిన పాపాలన్నీ చేసి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. ఒక్కసారి పాపపు ఆనవాళ్ళు, పాపపు రుచి చూస్తే బయట పడుట అసాధ్యము. బయటికి రాలేరల్లా, ఇంకా చాలా కష్టమైపోద్ది. శరీరం కోరికల విషయంలో మళ్ళీ చెప్తున్నాను. కోరిక మొదలైందా శరీరంలో, ఏదో రకంగా శరీరం యొక్క కోరికను తీర్చుకోవడానికి ఏదో ప్రయత్నం చేసో మళ్ళీ ఆ కోరికలు రానవను. ఆ కోరికలు రానవనంటే రానవని మళ్ళీ పనే చేయనిచ్చి అని అనిపించిన మళ్ళీ అదే పని చేస్తావు. గుర్తుపెట్టుకో, ఆదిలోనే కట్ చేయాలి ఆ ఆశన కోరికని. అంతేగాని నరాల్లోకి వెళ్ళిపోయేంత వరకు నువ్వు దాన్ని చేసేసుకున్నావు అనుకో, తర్వాత రోజుల్లో నువ్వు తప్పు తెలుసుకుని బయట పడదాము అనుకున్నా బయటపడే అవకాశం మాత్రం రానివ్వదు. కొత్తగా వేసినటువంటి తోట రోడ్డు మీద నడిచి తారు అంటుకోకుండా బయటికి రాగలం అనేటువంటిది ఎంత అజ్ఞానమో, పాపంతో ఆటాడి పాపం నుంచి బయటకు వచ్చేయడం అనుకోవడం కూడా అంతే పెద్ద అజ్ఞానం. కొత్తగా తారు రోడ్డు వేశారు, దాని మీద నడిచి వెళ్ళిపోతాం కానీ అంటున్నాను అనుకుంటా జరుగుతుందా? పాపం అంతే. ఒక్కసారి దానికి అవకాశం ఇచ్చావా మళ్ళీ నువ్వు ఎంత జ్ఞానమైనా సరే తొక్కి పాడేస్తుంది. మహాజ్ఞాని సొలొమోను చిన్న జ్ఞాన ఎక్కడ ఓడిపోయాడు? ఒక ఆడదాని దగ్గర ఓడిపోయాడు. అనుకునే ఉండుంటాడు, అంత సీన్ అవనని అనుకుని ఉంటాడు. వాళ్ళనే దేవుళ్ళలోకి నడిపిందామని అనుకున్నటువంటి ఆలోచన కలిగి ఉండుంటాడు. పొర్రపోటును కూడా అన్య సంబంధమైన దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళను, నా భార్యలు ఎంత ఇబ్బంది పెట్టినా అని అనుకునే ఉండుంటాడు. కానీ ఒక్కసారి పడ్డాడు. పడిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళిపోయింది భార్య? ఏంటి సొలొమోనే పడిపోయాడండి, నువ్వు నేనంత. అస్సలు పాపంతో ఆటల్లో చలకట్టలొద్దు. దేవుని మోసం చేయాలనే జ్ఞానం
సరైనది కాదని అంటాను. జ్ఞానం, నువ్వు జ్ఞానివి అని అనుకొనవద్దు, తెలివైన వాడివని అనుకొనవద్దు, బయటికి వచ్చేయగలిగే జ్ఞానం ఉందని అనుకొనవద్దు. నేను ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా బయటికి రావాలో, ఎలా జాగ్రత్త పడాలో నాకు తెలుసు అనుకోవడం కూడా అజ్ఞానమే. అనుకోవడం కూడా అజ్ఞానం. ఎందుకే వాక్యం సెలవిస్తా ఉంది, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చెయ్యి, విడిచిపెట్టు. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? జ్ఞానివి అని చెప్పి అనుకోవద్దని. చెడుతనం గురించి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడాను? పాపం. ఆ విషయంలో జ్ఞానం అనుకోవద్దు. నువ్వు చెడుతనం అర్జెంటుగా విడిచిపెట్టే. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడంటే భయం కలిగి ఉండు, లేకపోతే ఇబ్బంది పడిపోతావు. అంతేకాని బయటకు వచ్చేయచ్చు, మానేసుకోవచ్చు అని అనుకున్నా అది నీ వల్ల జరగదని చెప్పి మహాజ్ఞాని అయిన సొలొమోను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, ఆయన మోసం చేయలేవు. నువ్వు తెలివేరడు అని అనుకుంటున్నావంతే. నీ జీవితంలోకి వచ్చిన శ్రమ నువ్వు దేవుని మోసం చేయాలనుకున్నటువంటి ఆలోచన వల్లే. నీ జీవితంలోకి వచ్చినటువంటి సమస్య దేవుణ్ణి ఏదో రకంగా కళ్ళు కప్పాలనే ప్రయత్నం చేసావు, ఆ అంధకారణాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నావు. జాగ్రత్త. ఎప్పటికీ కూడా దేవుని ముందు ఏ విధంగా కూడా మనం సరిపోమంటే సరిపోం, పాపం ముందు కూడా సరిపోం. కాబట్టి ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది మంచిది. ఆ చెడు ఆలోచనని, చెడు తలంపుని ఆదిలోనే జయించడం అనేటువంటి మంచిది తప్ప, లేదండి అంత సీన్ ఇవ్వనండి, నేను చాలా చూసి వచ్చానండి, ఎక్కడ ఎలాగ ఉండాలో నాకు బాగా తెలుసండి అని అనుకుంటే ఎక్కడ పడిపోకూడదు అనుకున్నావు అక్కడే పడిపోతావు. జాగ్రత్త, అక్కడే పడిపోతావు. నాకు తెలిసిన చాలా రోజుల క్రితంలే ఒక ఆడావిడ ఉండేది, పెద్ద ఆవిడే, వయసు ఒక 45 సంవత్సరాలు 46 సంవత్సరాలు. ఎంత ఉత్తమరాలు అంటే అంత ఉత్తమరాలండి, చాలా ఉత్తమరాలు, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. భర్త గారు చూస్తే చాలా త్రాగుబోతాడు. ఎంత త్రాగుబోతాడు అంటే ఇంకా రోడ్ల మీద పడిపోయినటువంటి భర్తని ఎవరో ఒకరు ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తేనే తప్ప రాలేనటువంటి పరిస్థితి. భర్త గారు అందంగా ఉన్నాడు, పెద్ద ఏమి ఉండడు, కానీ భార్య చాలా అందగత్తి. పేర్లు చెప్పను, సామలకోట గ్రామానికి సంబంధించిన వ్యక్తులే, మీకు తెలియదు వాళ్ళు. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భ సన్నివేశాలు ఎన్ని. చాలా అందగత్తి. అందంతో పాటుగా గుణం వచ్చిందంటే ఇంకెంత గొప్ప వ్యక్తి ఉంటుంది చూడండి. కొంతమందికి అందం ఉంటుంది కానీ ఏముండదు, గుణం ఉండదు. కొంతమంది గుణం ఉంటుంది, అందం ఉండదు. కానీ ఈ వ్యక్తికి అందంతో పాటుగా ఉత్తమరాలు గుణం కూడా ఉంది. ఎంత అందం అంటే అంత అందం ఆవిడ, ఎంత అందం అంటే అంత అందం. భర్త చూస్తే దేనికి పనికిరాడు, తాగేయడం. ఎంతమంది ట్రై చేశారంటే ఆ వ్యక్తిని, నేను చెప్తున్నాను క్లియర్గా, అంతమంది ట్రై చేశారు. భర్త ఫ్రెండ్స్ ట్రై చేశారు, ఏదో రకంగా ఈమెను పడగొడదాం అనేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరికీ పడేది కదా, ఎవరికీ సీన్ ఇచ్చేది కదా ఆవిడ. అంత ఉత్తమరాలు, అంత జ్ఞానవంతురాలు, ఎవరికి అవకాశం ఇచ్చేది కాదు. పెద్ద వాళ్ళు సైతం ఆవిడని ఏదో రకంగా లోపరుచుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేసిన ఏ మగాడికి కూడా చిన్నపాటి అవకాశం కూడా ఇచ్చేది కాదు. అంత జ్ఞానంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఒక దరిద్రగొట్టోడి చేతికి పడిపోయింది ఆవిడ. చాలా ఆశ్చర్యపడిపోయిన ఆ రోజు నేను, ఎంతమంది ఫాలో అయ్యారు ఈవిడ్ని. భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని డబ్బు నేర చూపించారు, ఆస్తి నేర చూపించారు, సమస్తాన్ని అనేక విషయాల్లో ఎర చూపించారు. కానీ ఏ వ్యక్తికి పడనటువంటి ఎంత ఉత్తమరాలు ఒక వేస్ట్ ఫెలోకి పడిపోయింది. మనం అనుకోకుండా మనం అంత సీన్ ఇవ్వని పడిపోతాం ఏదో రకంగా, ఏదో సమయంలో పడగొడతాడు. అలాగాడు నా క్యారెక్టర్ చాలా గొప్పదే, నేను చాలా ఉత్తమరాల్ని, నేను చాలా పతివ్రతని అనే ఫీల్ అయిపోకో. దేవుడు కృప, దేవుల్లో నువ్వు జీవించడం అనేటువంటిది ఉన్నంతకాలమే. ఒక్కసారి కొంచెం ఇలా దొర్లిందంటే వాడు ఎలా పడగొట్టాడు బాగా తెలుసు. వేస్ట్ ఫీలో, ఆడికి ఎన్ని జబ్బులు ఉంటాయో కూడా తెలియదు. అలాంటి పడిపోయిందండి ఆవిడ. అలాంటి చేతిలో మోసపోయింది ఆవిడ. ఎంతమందిని జయించిందో. సాతాను ఒక బాణం వేసి చెక్కలేదని చెప్పి పోత బాణలే, చెక్కలేదు కదా వెళ్ళిపోయే రకం కాదు. నువ్వు చిక్కేంత వరకు బాణాలు వేస్తాను ఉంటాడు సాతాను.
సాతానులో ఉన్నటువంటి దరిద్రమైన లక్షణం అదే. ఒకసారి జయించావు కదా, ఒకసారి అడిగి దొరకలేదు కదా, ఒకసారి ఏ విధంగా కూడా దొరకకుండా నిలబడ్డాను కదా అని చెప్పి నువ్వు జ్ఞానం అనుకోకు, మళ్ళీ వస్తాడు. కొంతకాలం విడిచి వెళ్ళను ఉంది. ఎవరి దగ్గర? చెప్పండి. యేసయ్య దగ్గర. ఆయన అడవిలో శోధించి పూర్తిగా వెళ్ళిపోలేదు, కొంతకాలము మాత్రం విడిచి వెళ్ళాను, మళ్ళీ వస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి తల్లులకి, ఆడవాళ్ళు చెప్తున్నాను, మేమంత సీనివ్వండి, మేము చాలా ఉత్తమరాళ్ళు అండి, చాలా క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు అండి అని అనుకోకో. ఏదో ఒక రోజు నాడు ఏదో రకమైన రీతిలో నీ ముందుకు వచ్చి పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడూ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఇలాగే ఉంటాను అనుకోకు. పడగొట్టడానికే చూస్తాడు సాతాను ఎప్పుడు. అప్పుడు అనిపిస్తుంది, పోన్లీ ఒక్కసారే కదా, మళ్ళీ చేయనులే, ఇంక మళ్ళీ ఆ తప్పు చేయలేను. కానీ చేసావా, చేప ఎర్రను ముట్టనట్టుగా ఉంటుంది. ఒక్కసారి ముట్టడం ఎందుకే, మింగి వదిలేద్దాం అనుకుంటుంది. మింగిలో వదిలేస్తుంది చాలాసార్లు. చేప మీరు చూసారు లేదా? మింగుతుంది, వదిలేస్తుంది, మింగుతుంది, వదిలేస్తుంది. కానీ ఆ మింగి వదిలేటువంటి ప్రక్రియలో వేటగాడు కానీ చేపలు పట్టి వాళ్ళు లాగేశాడు అనుకోండి బయటికి, ఎక్కడ పడిపోవాలి అక్కడ పడిపోతాం. ఎక్కడ పడిపోవాలి అక్కడ పడిపోతాం. ఆవిడ వేటగాడని ఉంది, దొంగ అని ఉంది. జాగ్రత్త. ఆడవాళ్ళకి చెప్తున్నాను, మగవాళ్ళకి చెప్తున్నాను. అయ్యి బాబాయ్, అసలు మా భార్యని చెప్ప ఎవరిని కూడా కన్నెత్తి చూడలేదండి, చూడకూడనండి. కానీ చూసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే నాణ్యత కనపడాలి. పడగొడతాడు. నువ్వు జ్ఞానం అని అనుకోవద్దు. అందుకే అడగండి దేవుని, ప్రభువా జ్ఞానం నాకు కొదువైందేమో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు ఎలా జాగ్రత్త పడాలో, ఎవరితో ఎంతవరకు మాత్రమే మాట్లాడాలో, ఎవరితో ఏ విధంగా నేను మసులుకోవాలో అట్టి జ్ఞానం నాకు ప్రదర్శించండి ప్రభువా అని చెప్పి అనుదినము కూడా ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి కొనియాడాలి, గోజాడాలి దేవుణ్ణి. మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళే కాదు, చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు. అమ్మ ఆడి జ్ఞానం ముందు మన జ్ఞానం సరిపోదమ్మా. ఈజీగా పడగొడతాడు. ఎంత ఉత్తమరాలండి, ఎంత అందగెత్తండి బాబు. ఎంతమంది ట్రై చేశారో ఆ మహాతల్లిని, ఎవ్వరికే పర్లేదు. ఒక వేస్ట్ ఫీలోకి పడిపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత ఆవిడ మారిపోయిందా అంటే మారలేదు, భయంకరమైన వ్యభిచారిగా మారిపోయింది ఆ వ్యక్తి. ఒకే ఒక్క పాపం, కానీ జీవితాన్ని ఏం చేసింది? నాశనం చేసేసింది. చాలామంది వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, వ్యభిచారులుగా మారిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ చెయ్యాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కదమ్మా. ఈ దారి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఏదో ఒక సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి చేసి మానేద్దాం అనుకున్న వాళ్ళే. కానీ ఒక్కసారిని చెప్పి మొదలుపెట్టి మానేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ జీవితంలో బయటపడలేరు, జీవితంలో మళ్ళీ బయటికి రాలేరు. వ్యభిచారులండి, ఒళ్ళు అమ్ముకుంటుందండి, డబ్బుల కోసం కాదు. ఏదో సమస్య వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఏదో అవసరత వచ్చింది. ఆ అవసరత తీరాలంటే ఏదో రకంగా ఈ ఒక్క విషయంలో కొంచెం దారి తప్పాలి. మళ్ళీ ఇంకెప్పుడూ చేయకూడదనే మొదలు పెడతారు, కానీ బయటకు రాలేరు. వాళ్ళ ఆదిలో ఉన్న ఆలోచన ఏంటంటే జ్ఞానిని, తెలివైన వాడిని ఇంక చెయ్యను అని అనుకుంటారు. కానీ ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? పతన అవస్థకి తీసుకెళ్ళిపోద్ది. ఆ వ్యక్తి ఎంత దారుణంగా అయిపోయిందంటావు. పాపంతో చెలగాటం వద్దే, శరీరంలో పుట్టేటువంటి కోరికలతో చెలగాటం ఆడకండి. అందుకే ఉపవాసం ఉండాలని దేవుడు మొత్తుకుంటా ఉంటాడు. ఆ శరీర కోరికలన్నీ కూడా అణిచివేయబడాలి అంటే 7 రోజుల్లో కనీసం 2-3 రోజులే ఉపవాసం ఉండాలి, ప్రార్థనలో గడపాలి, నూతన శక్తిని పొందుకోవాలి, నూతన కార్యాలు మనం జరిగించాలంటే, నూతన జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే దేవుని యొక్క సహవాసాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క సహవాసాన్ని. అమ్మో చాలా డేంజర్ ఈ శరీరం. ఈ శరీరంతో కూడా ఆటలాడుతుంటారు కొంతమంది. నేను ఆడిన సిగరెట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ మందు ఒకసారి. సంతోష్ కుమార్ గారు, మీరు ఎప్పుడన్నా అలవాటు చేసేసుకుందామని ఎప్పుడన్నా మందు మొదలెట్టారు మీరు? ఎవరో మొదలెట్టరు, మీరు మొదలెట్టలేదు, నేను మొదలెట్టలేదు. కానీ అది ఏం చేసిందంటే చివరి చేసి బానిసలు చేసేసింది. అవునా కాదు? మీరు మానేసుకున్నారు, తర్వాత మళ్ళీ ఏదో అలవాటైంది, తర్వాత ఏదో ఫ్రెండ్ రమ్మన్నాడు కాబట్టి వెళ్ళారు. ఒకసారే మళ్ళీ ముట్టనని అనుకున్నారు, కానీ ఉండగలిగారా?
ఉండలు ఇవ్వలేదు. తర్వాతసారి దేవుడికి మాట ఇచ్చి బలంగా నిశ్చయించుకొని మంచి ప్రార్థన ఆయన కోరినప్పుడు, ఆయన గడిపినప్పుడు నిలబడగలిగారు. ఆయన చాలా కష్టం అది. ఉత్తమరాలు పతివ్రత ఈ రోజున భయంకరమైన పాపాత్మురాల్లా మారిపోయింది ఆ వ్యక్తి. ఏదో అవసరం వచ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు దొరకలేని వ్యక్తి ఒకసారి దొరికేసింది అంతే. అప్పటికి సమర్పించింది, ఇంక పూర్తిగా ఇంక అలవాటు అయిపోయింది. డబ్బుల కోసం ఇంక ఎంత అయినా సరే ఇంకా చేయాలనేటువంటి ఆలోచనలు వెళ్ళిపోయి నాశనం చేసేసుకుంది అంతే. అంతే. ఓ మాట చెప్తున్నాను చూడండి, మళ్ళీ చెప్తున్నాను, తల్లికి, పెద్దవారికి, ఆడవారికి, మగవారికి, ఈ రోజు ఉన్నట్టుగానే జీవితాంతం ఉండాలి, ఉంటాము అని అనుకుంటే మాత్రం చాలా కష్టమే. ఉండనివ్వడాడు. ముసలోళ్ళని కూడా ఉండనెత్తలేదు ఈడు. ముసలోళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పిల్లల్ని ఏంటి అన్నీ చచ్చిపోయిన ముసలోళ్ళు ఉండవట్లేదు. సాతానుగాడు ఉన్నత్తాడా? సరైన టైంలో బాగా కనబడిలా చేస్తాడు అంతే. ఆకర్షణీయంగా శరీరంలో ఎక్కడో ఒక నరాన్ని కొంచెం స్పీడ్ పెంచుతాడంతే. పడిపోయావే. ఇన్ని రోజులు ఉన్నాం కదండి, ఇన్ని రోజులు మా శరీరాన్ని కాపాడుకున్నాం కదండి, ఉత్తమరాలుగా పతివ్రతలుగా మేము పేరు సంపాదించి పెట్టుకున్నాం కదండి, మేము ఇలాగే ఉంటామండి, ఎవరికి పడవండి, ఏ పాపం చేయకండి, చెయ్యమండి అని అనుకోకండి. ఆడు చేయించేలా చేస్తాడు ఇదే రోజున. దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమని ఏం చేయండి? విడిచిపెట్టండి. ఆలోచన వచ్చినప్పుడు దాన్ని జయించాలా మాదిలోనే. అంతేగాని ఎప్పటికీ చేయమండి. మేము నా భర్తను తప్ప ఎవరితో అలా లేనండి, ఉండనండి. అలా కదా సీన్, అంత సీనే లేదు. ఏదో ఒక రోజున పడే పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త పడాలి నువ్వు. మగాళ్ళైనా ఆడలేనని ఇప్పుడు పుడతా ఉంటే మరి శరీరం కదా అది. ఒకవేళ తల్లి బలేమో కానీ ఒకవేళ ఎప్పుడైనా తప్పిపోతే మాత్రం మళ్ళీ బయటికి రాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వ్యభిచారులుగా పిలువబడుతున్నటువంటి ఏ స్త్రీ కూడా వ్యభిచారం చేస్తూనే బతకాలని ఏ ఒక్కరూ కూడా వ్యభిచారం చేయరు. దిక్కు తోచన పరిస్థితుల్లో ఏదో ఒక అవసరతలో ఇంక చేయవలసి వచ్చిన పరిస్థితుల్లో తప్పు చేస్తారు. ఆ తప్పు చేసి వదిలేద్దాం అనుకుంటారు కానీ బయట రాలేరు. అది అలవాటు అయిపోతాయి. మళ్ళీ చెప్తాను, వ్యభిచారుల గురించి మాట్లాడుతున్నాను. ఏదో అవసరం, ఏదో డబ్బు, ఏదో ప్రతికూలత, ఇది చేస్తేనే కానీ అవసరం తీరదు. ఆ ఒక్క కారణంతో చేసి మానద్దాం, మళ్ళీ జీవితంలో అలాంటి పాపిష్టి పని చేయకూడదని అందులోకి వెళ్తారు కానీ జీవితంలో మళ్ళీ బయటకు రాలేరు. వాళ్ళందరూ వ్యభిచారులుగా మారిపోయిన వాళ్ళు అయిపోయారు. నేను జ్ఞానిని కదా చెప్పండి అని అనుకోవద్దు. దేవుని మోసం చేసి అంత జ్ఞానం నీ దగ్గర ఉన్నదనుకుంటే మాత్రం నువ్వు అపోహపడుతున్నావు. సాతాన్ని గెలవగలనటువంటి జ్ఞానం కానీ పాపం విషయంలో కానీ ఉన్నదనుకుంటే నువ్వు అపోహపడుతున్నావు. దాని ముందు నువ్వు నిలవడం చాలా కష్టం. నిలవడం చాలా కష్టం. అదొక్కసారి దాని ఫ్లేవర్, దాని రుచి కానీ మన నాలుగుకి తగిలింది అనుకుంటే మా బయటికి రాలేమ్మా. నేను అలాంటి ఎన్నో విషయాల్లో పడిపోయిన వ్యక్తిగా చెప్తున్నాను, రాలేం. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సహాయం, లేవాలనేటువంటి ఆలోచన ఆశ బలంగా ఉంటే తప్ప బయట రాలేం. ఎప్పుడు తెలివైన వాళ్ళు అనుకోకండి, ఇలాగే ఉంటాం, ఎప్పటికీ ఏ పాపం చేయం, ఏ తప్పు చేయం, ఒక మచ్చ కూడా తెప్పించుకోము అని అనుకోవడం చాలా ప్రమాదం. ఏది రోజైనా సరే అది పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బాణం విసిరినవాడు మళ్ళీ రాక తప్పదంటాను, మళ్ళీ వస్తాడు. ఒకసారి చెక్కలేదని మాత్రం వదిలేసి వెళ్ళిపోవడం. యేసుక్రీస్తు ప్రభు వారు అంతటా దగ్గరికే కొంతకాలం విడిచి వెళ్ళాడంతే. వస్తాడు ఏదో సందర్భంలో. భర్త లేని సమయంలో ఎప్పుడు బాగానే ఉంటావు, అందరి వ్యక్తులతో, అందరి మగాళ్ళతో బాగానే ఉంటావు, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా, ఒక మరిదిగా ఎప్పుడు అలాగే ఉంటావు. కానీ ఏదో ఒక రోజున ఆ ఏ తప్పుడు ఆలోచన లేనటువంటి వ్యక్తి మీద నీకు అలాంటి ఆలోచన రప్పిస్తాడు. పక్కింటోళ్ళండి, మాకు తమ్ముడు సమానం అండి, మా నాన్నండి, మా తండ్రి సమానం అండి, అంత సీన్ లేదు. అప్పుడు ఒక కూతురు అన్నవాడే నీ మీద ఏదో రకమైన ఆలోచన ఆడికి ఒక రావచ్చు. నానా అనుకున్న వ్యక్తివే నీకు ఆడొచ్చిన కుయుక్తులు నువ్వు పడిపోవచ్చు. నిన్ను చూశాను కాబట్టి చెప్తున్నాను నేను.
ఇన్ని అనుభవాల నుంచి వచ్చిన వ్యక్తిని నేను. తమ్ముడు 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 అంటానే తమ్ముడితో పాపం చేసిన అక్కను చూశాను నేను. తమ్ముడు తమ్ముడు అంటానే ఆ తమ్ముడు అక్క అక్క అని పిలుస్తాను ఇద్దరు కలిసి పాపం చేసిన సందర్భాలు చూశాను నేను. అస్సలు ఆడు ఎప్పుడు ఎవరిని మృంగుతావని చెప్పి గర్జించు సింహం వల్ల ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉంటాడు. పని అంతటిది. ఎప్పుడు ఇలాగా ఉంటావండి, మా మీద అలాంటి ఆలోచనలు ఉండవండి, చాలా మంచోళ్ళండి నువ్వు అనుకుంటా అనుకో. అయినా మంచోడే, నువ్వు మంచోడివే. కానీ నేను మృంగాలను తిరుగుతున్నవాడు మంచోడు కాదు. నీకు లేని ఆలోచన ఆ సమయంలో రావచ్చేమో. ఆ వ్యక్తి కూడా ఆలోచన ఉండకపోవచ్చు. పిన్ననే పిలిచి ఉండొచ్చు, వదిననే పిలిచి ఉండొచ్చు, అమ్మనే పిలిచి ఉండొచ్చు, అక్కనే పిలిచి ఉండొచ్చు. ఏదో ఒకసారి అనుకోని విధంగా ఏదో చిన్న మాట మాట్లాడతాడో ఆ మాటతో కానీ నీ మాట కలిసిపోయిందంటే మాత్రం లింక్ ఏర్పడిపోతుంది అక్కడ. నేను చూసి వచ్చిన వ్యక్తికి చెప్తున్నా, మీ వయసుకి మించిన అనుభవాలు నా దగ్గర చెప్తున్నాను నేను. ఎప్పుడు ఎలాగ ఉండిపోతాం, ఎప్పుడు ఎదుటి వ్యక్తులు కూడా మా మీద అలాంటి అభిప్రాయమే కలిగి ఉంటారో, ఆ వ్యక్తి మీద నాకు చెడు అభిప్రాయం రాదా, ఆ వ్యక్తికి నా మీద చెడు ఆలోచన రాదు అని అనుకోకండి. ఆడు తెప్పిస్తాడు. తెప్పించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానిగా ప్రదర్శించాలి, జ్ఞానిగా వ్యవహరించాలి. ఏ జ్ఞానం? ఆ జ్ఞానం. మహా పతివ్రతలో పడిపోయిన రోజులు ఉన్నాయమ్మ, సందర్భాలు ఉన్నాయమ్మా. వాడు ఎలా పడగొట్టే ప్రయత్నం చేస్తాడు, ఏదో రకంగా మచ్చ తీసుకుని రావాలి. అంతేకాని నువ్వు ఇలాగే పతివ్రతగా, ఇలాగే ఉత్తముల్లాగా, ఇలాగే నీతిమంతుల్లాగా నువ్వు బ్రతకడం అనేటువంటిది సాతానికి ఇష్టమా? ఇలాగే ఏ పాపం చేయకుండా ఇప్పుడు ఉన్నావు, ఇలాగే ఉండిపోవడం అనేది వాడికి ఏమైనా ఇష్టమైన విషయమా? ఎప్పటికీ ఇష్టం కాదు. ఎప్పుడో ఒక చోట, ఎప్పుడో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో నువ్వు పడతామని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వరకు? చచ్చిపోయేంత వరకుని. చచ్చిపోయేంత వరకు. ముసలోళ్ళు అయిపోయినంత మాత్రం అప్పుడు పడగొడతాడు. అబ్రహాం వయసు ఎంత? హాగర్ను పట్టుకునే సమయానికి మంచి యవన వయసులో ఉన్నాడా? ఏం చెప్తాం మరి? పడమనుకోకండి, మాకు అలాంటి ఆలోచనలు లేవని అనుకోకండి. వాళ్ళు అలవటోలు కాదండి అని అసలు అనకండి. వాళ్ళు అలవటోలు కాదు. నీతో మాట్లాడే వ్యక్తి నీ పట్ల ఒక తల్లి, చెల్లి, అక్క, పిన్ని భావనే ఉండొచ్చు. కానీ ఏదో ఒక సమయంలో మాత్రం ఆ భావన తప్పొచ్చు కూడా. అప్పుడు నువ్వు పడిపోతాయేమో చూసుకో. ఆడవాళ్ళ దగ్గర నేను చాలా చూసాను కూడా చెప్తున్నాను. అంత సీన్ ఏమనండి నేనేమీని. ఇంకోటండి అబ్బాయి అంతలో ఉంచాలంటున్నాం, మాకు తెలిసండి ఉంచడం. అలా మాట్లాడతాను అంతేకాని అంత సీన్ ఎత్తాను ఎట్టిన అన్న వాళ్ళు మొత్తం సీన్ సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఎప్పుడు పడగొట్టాలని చూస్తాడు. అంతే. పాపంతో ఏం చేయొద్దు, చెలగాటం ఆడద్దు, జ్ఞానాన్ని అసలు ప్రదర్శించొద్దు. దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకోండి, దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకోండి. సొలొమోను లాంటి వాడే చెప్తున్నాడు, నేను పడిపోయాను, నేను జ్ఞానిని అని అనుకున్నాను, బయటికి వచ్చేయచ్చని అనుకున్నాను, విడుదల పొందుకోవచ్చు అని అనుకున్నాను, కానీ అది మాత్రం నన్ను మింగేసిందని చెప్పి అంటున్నాడైనా. ఎప్పటికీ కూడా నువ్వు జ్ఞానమని అనుకోద్దు సుమి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయి? విడిచిపెట్టు. ఒకవేళ నేను చాలా ఉత్తమరాలండి, చాలా ప్రతివ్రతనండి, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తినండి, నేను అంత సీన్ ఎవరికి ఇవ్వనని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు అజ్ఞానివి. నీ దగ్గర ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు నువ్వు అలా అనుకుంటే మాత్రం. వాక్యం లోతులకి, నరనరాల్లోకి ఇంకిపోవాలమ్మా. అప్పుడు కానీ జయించలేం సాతానం మనం అనుకుందా పిల్ల. 50 చాటింగ్లు మెసేజ్ మాత్రమే, ఎవ్వరికి అంత సీన్ అవును, కట్ చేయడం నాకు బాగా తెలుసు అనుకుంది. సరేనోడికి పడిపోయింది, మింగేసాడంతే ఆ పిల్ల జీవితాన్ని అంతటిని. ఎంతోమంది మగవాళ్ళని, ఎంతోమంది నుంచి జాగ్రత్తగా తప్పించుకున్న వ్యక్తి మొసల దగ్గర చిక్కుపోయింది అంతే. అది మనం ఎప్పుడు అజ్ఞానం. ఎందుకు అంటున్నాడో, జ్ఞానం కొదువే ఉంటుంది, నన్ను అడుగు జ్ఞానం ఇస్తాను. ఏ జ్ఞానం అది?
దేవుని జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం. పరసంబంధమైన జ్ఞానం ఉందనుకోండి, భూలోకంలో వేటినైనా ఏం చేయగలం? మనం జయించగలం. మీకున్నది భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నా సరే సాతాను ముందు అది పనిచేయదంటాం. పరసంబంధమైన జ్ఞానం ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి. అప్పుడే సాతాను యొక్క కుయుక్తులను పసిగట్టి వాడిని జయించగలం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలం అంతయు అద్భుతమైన మీ సజీవ రెక్కల చాటున భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయం ముందు జరిగిన ఆరాధనలు మీరు ఆశల్ని ఉన్నారు. బలమైన, శ్రేష్టమైన, ఘనమైన వాక్యోపదేశాన్ని నా నాటు మీరు పలికించి వచ్చి ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ మనోనేత్రాలు తెరవజేసావు నాయన. అందుని బట్టి మీకు వందనాలు. మేము ఎప్పటి వరకు జ్ఞానులు అని, మమ్మల్ని ఎవరో కూడా ఏమీ చేయలేరని, పాపానికి చోటు ఇవ్వలేమని, ఇవ్వము అని చెప్పి అనుకున్నాం. కానీ జ్ఞానివి అని అనుకున్నవాడు అజ్ఞానిని చెప్పి వాక్యం ద్వారాగా మాట్లాడేవయ్యా. మేము ఎప్పటికీ జ్ఞానులం కాదయ్యా, ఎందుకంటే మా రక్తంలో అజ్ఞానం ఉందయ్యా. మా పితరులు అజ్ఞానుల వలె ప్రవర్తించారు కనుక మేము కూడా అపవాదికి చెక్కబడేటువంటి పరిస్థితులు ఎన్నైనా మా జీవితంలో రావచ్చు. ఇలాగే ఉండిపోతామని అనుకోవడానికి వీల్లేదు. ఎవరిని ఎప్పుడు మృంగుదమా అని చెప్పి గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచున్నాడయ్యా. ఇదే ఉత్తమ తత్వం, ఇదే జ్ఞానయుక్తమైనటువంటి తత్వం, ఇదే నాణ్యమైనటువంటి జీవితం. ఎప్పుడు కూడా ఉండాలి, ఎప్పుడు కూడా ఉంటుంది అనుకోవడం కూడా తండ్రి అజ్ఞానం. ఏమో అపవాది ఎప్పుడు పడగొట్టాలనే ప్రయత్నం చేస్తాడో, ఎవరిని తీసుకొచ్చి మన ముందు పెడతాడో, ఎలాంటి వారిని పరిచయం చేస్తాడో, ఎలాంటి వారిని మన దగ్గరికి తీసుకుని వస్తాడో తెలియదు నాయనా. కాబట్టి మేము ఎప్పటికీ కూడా అజ్ఞానమే. ఆ సాతాను యొక్క కుయుక్తుల్లో నుంచి మేము జయించగలగాలంటే, కుయుక్తుల్లో నుంచి మేము బయటపడాలి అంటే, వాడు వేసేటువంటి కుయుక్తుని మేము బంధించగలగాలి అంటే ఇహ సంబంధమైన జ్ఞానం కాదు, పర సంబంధమైనటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నానయ్యా. నిజమే, చాలా తెలివైన వాళ్ళు అనే చాలా వ్యసనాలకి గురైపోయిన వ్యక్తులుగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా అలవాటు చేసుకోం, అలవాటు రానివ్వం, కానివ్వం అనుకున్న వ్యక్తులమే అలవాటులుగా మారిపోయామని ఆయన. ఈ రోజున తండ్రి, ఎవరైతే జ్ఞానులు అనుకుంటున్నారో, ఎవరైతే ఉత్తములు అనుకుంటున్నారో, ఎవరైతే ఉత్తమురాళ్ళు అనుకుంటున్నారో, ఖచ్చితంగా వాళ్ళని శోధించడానికి అపవాది తిరుగులాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడని నమ్ముతున్నాను. రాని వారితో మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బలాన్ని ఇచ్చి మీరే సమస్త ఘనత, మహిమా, ప్రభావాలను పొందుకోమని నజరేయుడని యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు అలాగిన భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు క్షమించు ప్రకారం నేడు మాకు క్షమించు. శోధనలో నుండి తేక కీడులో నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అన్నావు నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మాతోను మాకు ఉన్న సమస్తమునకు తోడై నీడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.